హాయ్ నాన్న సినిమా చూసిన తర్వాత శర్వానంద్ ఇట్లాంటి స్క్రిప్ట్ కావాలని అడిగినట్టున్నాడు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఈ స్క్రిప్ట్ పట్టుకొచ్చారు. మొత్తానికి శర్వానంద్ ఓకే చేశాడు, సినిమా తీశారు. అయితే సినిమా రిజల్ట్ ఎట్లా ఉందో చూద్దాం. శర్వానంద్ ఎంచుకునేటువంటి కథలు మొత్తం ఎమోషనల్గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో శర్వానంద్ ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటాడు. కానీ శర్వానంద్ అంటే మన పక్కింటి అబ్బాయి అనిపించుకునే సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మనలో ఒకడనే ఫీలింగ్ అయితే తెప్పించుకున్నాడు. కానీ శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. శర్వాకి సరైన సాలిడ్ హిట్ ఒక్కటి రావట్లేదు. అలాంటి శర్వా బ్యాడ్ ఫేజ్లో ఉన్నటువంటి కృతి శెట్టితో కలిసి మనమే అనే చిత్రాన్ని తీశాడు. మరి ఈ సినిమా జూన్ 7న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉండబోతుందని చూద్దాం. కథ: విక్రమ్ అంటే శర్వానంద్ గాలికి తిరుగుతూ ఉంటాడు. టైం అనేది లేకుండా తాగుతూ కనిపించిన అమ్మాయిని ఫ్లోట్ చేసుకుంటూ ప్లేబాయ్లో ట్రై చేస్తూ ఉంటాడు. విక్రమ్ ప్రాణ స్నేహితుడు అనురాగ్ అంటే త్రిగుణ్ చేశాడు ఈ క్యారెక్టర్ని. అతని భార్య శాంతి ప్రమాదంలో మరణిస్తారు. వారి కొడుకు ఖుషిని విక్రమ్, సుభద్ర అంటే కృతి శెట్టి కలిసి పెంచాల్సి ఉంటుంది. ఎటువంటి బాధ్యత లేకుండా తిరిగే విక్రమ్ అన్నింట్లో పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసేటువంటి సుభద్ర కలిసి పిల్లాన్ని ఎట్లా పెంచారు, సుభద్ర తనకు కాబోయే వ్యక్తి కార్తిక్ అతని పాత్ర ఏంటి, పిల్లాన్ని పెంచే క్రమంలో విక్రమ్లో వచ్చిన మార్పులు ఏంటి, చివరికి విక్రమ్ సుభద్ర మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఏర్పడుతుంది, చివరికి ఏం జరుగుతుంది అనేది కథ. ఫ్యామిలీ ఎమోషన్స్, బిడ్డల కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం అనే కాన్సెప్ట్ను తీసుకుని ఈ కథని దర్శకుడు రాసుకున్నట్టు కనిపిస్తుంది. పిల్లల చదువుల కోసము, ఉద్యోగం కోసము తల్లిదండ్రులు దూరంగా ఉంటాడు. ఆ టైంలో పిల్లల కోసం పేరెంట్స్ పడే బాధను చూపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. పిల్లలకి తాము తల్లిదండ్రులు అయ్యాక కానీ పేరెంట్స్ పడే బాధ అర్థం కాదేమో అన్నట్టు చూపించినట్టుగా ప్రయత్నం చేశారు. మనమే సినిమాకి పాయింట్ బాగానే ఉంది, కానీ తెరకెక్కించిన తీరు మాత్రం ప్రేక్షకుడికి ఏ మూలన కూడా కనెక్ట్ కాదు. తెర మీద పాత్రలు ఫీల్ అవ్వడం తప్ప పాత్రలు పడే బాధని, ఎమోషన్ని ప్రేక్షకుడు అసలు ఫీల్ కాడు. అలా ఆడియన్స్ ఆ పాత్రల్ని, ఆ ఎమోషన్ కనెక్ట్ చేయడంలో దర్శకుడు విఫలమైనట్టు కనిపిస్తుంది. ప్రాణ స్నేహితుడు అని చెప్తూ ఉంటారు, కానీ దానికి తగ్గట్టు సీన్లు పడవు. కొడుకు ఎమోషన్ చూపిస్తే కానీ దానికి తగ్గట్టు సరిపడా సీన్లు కనిపించవు. ఇలా ఏ ఒక్క సందర్భంలోనూ బలమైన సీన్లు, గుండెను హత్తుకునే సీన్లు కనిపించవు. ప్రథమార్థం మొత్తం కూడా శర్వానంద్ని అల్లరి చిల్లరగా గాలి తిరిగే తాగుబోతూ అమ్మాయిని ఫ్లోట్ చేసే చిల్లర పాత్రలో చూపిస్తారు. హీరోకి హీరోయిన్ మీద ప్రేమ కలిగే సీన్లతో ఇంటర్వెల్ బ్లాక్ని అలా ముగించేశాడు. కానీ అప్పటికే సినిమాని చూస్తున్న ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ఏమాత్రం లేకుండా సెకండ్ హాఫ్ కొనసాగుతుంది. పాయింట్ వరకు ఏదో కొత్త సినిమా అనిపించినా రాసుకున్న సీన్లలో ఏ ఒక్కటి కూడా కొత్తగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ ఏదో అలా సోసోగా సాగింది అనుకుని వదిలేస్తే ప్రాణం నిలవాల్సిన సెకండ్ హాఫ్ కూడా అంతే సిల్లీగా సాగింది. ప్రీ క్లైమాక్స్లో తల్లి కొడుకుల మధ్య వచ్చే సీన్ ఒక్కటే కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాకి చెప్పదలుచుకున్న పాయింట్ అక్కడే ఉందని, అదే పాయింట్ చెప్పాలనుకున్నాడని అనిపిస్తుంది. కానీ దాన్ని బలంగా మొదటి నుంచి ఫౌండేషన్ వేయలేకపోయాడు. హీరో ఎందుకు అలా ప్రవర్తిస్తాడు, కనీసం ఫోన్లో క్షణం పాటైనా మాట్లాడినంత బిజీగా ఎందుకు చూపిస్తాడు, అలాంటి వాడు మళ్ళీ జీనియస్ అన్నట్టు సెకండ్ హాఫ్లో ఎందుకు చూపిస్తాడు, అసలు హీరో క్యారెక్టర్లో క్లారిటీ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. భారీ లొకేషన్లో అదిరిపోయే విజువల్స్, ఎప్పట్లానే ఒక టోన్లో వినిపించే హేషం పాటలు, ఆర్ఆర్ ఇవేవి కూడా సినిమా నిలబెట్టలేకపోయాయి. సరైన కథ, బలమైన సీన్లు కదిలించేటువంటి కథనం ఉంటే తప్ప సినిమాని జనాలు చూడరు. మనమే సినిమాకి అన్నీ ఉన్నాయి, కానీ కుర్చీలో కూర్చోబెట్టే ఎమోషన్ మాత్రం మిస్ అయింది. సాంకేతికంగా ఎంత బాగున్నా అసలు కథనంలో పసలేకపోవడంతో తేలిపోయినట్టు అనిపిస్తుంది. అలానే సినిమాని అంత తేలిగ్గా తీసిపారేయలేము. తెర మీద కొన్ని సీన్లు అట్లా పోతూ ఉంటాయి. శర్వానంద్ నటన బాగుంది. ఇలాంటి పాత్రలు శర్వా కొత్తమే కాదు, ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. కామెడీ, లవ్, ఎమోషన్ అనే సీన్లో మెప్పించాడు. కృతి శెట్టి ఇదివరకటి సినిమాల్లో నటించినట్టుగా అనిపించింది. కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మిగతా వాళ్ళు కాస్త పర్వాలేదు అనిపించారు. కానీ మొత్తం మీద శర్వానంద్ మనమే సినిమా కొత్తగా ఏమీ అనిపించదు. భారీ లొకేషన్లు, అందమైన లొకేషను, హేషం యొక్క ఆర్ఆర్, కొన్ని మాటలు ప్రేక్షకుని కట్టిపారేస్తాయి. ఇవి చాలనుకుంటే సినిమా బెటర్ ఆప్షన్, లేదనుకుంటే లైట్ తీసుకోవచ్చు. నా వరకు అయితే నాట్ రికమెండెడ్.